అందరికీ నమస్కారం. టుడే టాప్ ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. నిత్యం షూటింగ్లతో కలకల్లాడే అనుపూర్ణ స్టూడియోస్ ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా పిన్ డ్రాప్ సైలెన్స్ తో కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఇన్సైడ్ వ్యవహారాలకు సంబంధించిన ఓ టాప్ సీక్రెట్ ఒకటి తాజాగా లీక్ అయింది. అదేంటో తెలియాలంటే ఈ డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే. సినిమా షూటింగ్లు, టీవీ సీరియల్ షూటింగ్లు, టీవీ రియాలిటీ షోల షూటింగ్లు అంటూ ఎప్పుడూ బిజీగా ఉండే అనుపూర్ణ స్టూడియోలో ప్రస్తుతం ట్రక్కులతో నిత్యావసర సరుకులు దర్శనమిస్తున్నాయి. ఈ సరుకులని ఇక్కడ స్టోర్ చేస్తున్నది సిసిసినే. కరోనా క్రైసిస్ చారిటీకి సంబంధించిన సరుకులను దాచేందుకు బేస్ క్యాంప్ గా అనుపూర్ణ స్టూడియో సాయపడుతోంది. డైలీ వేజెస్ పై బతికే ఉపాధి లేని కార్మికులకు ఇక్కడి నుంచి సరుకులు పంపిణీ చేస్తోంది సిసిసి టీం. రోజుకు 500-600 పైగా కార్మికులకు సిసిసి సరుకుల్ని పంపిణీ చేస్తుంది. దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సి కళ్యాణ్, దర్శకులు ఎన్ శంకర్, దర్శకులు మెహర్ రమేష్ అండ్ టీమ్ కే ఈ క్రెడిట్ తగ్గుతుంది. సినిమా ఇండస్ట్రీలో డాన్సర్ గా పనిచేసిన ఓ వ్యక్తి ఏం చెప్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. థ్యాంక్స్. ఎందుకంటే నేను 28 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ఒక డాన్సర్ గా పనిచేస్తున్నా. నేను శంకర్ అన్న, మన మెహర్ రమేష్ గారు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి గారు అనేది చాలా సూపర్ సార్, హ్యాట్సాప్ సార్. ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు పూజలు అనేవి దాసరి గారి ఇంటికి వెళ్ళి మేము సరుకులు తెచ్చేవాళ్ళము. ఇప్పుడు సార్, ఎస్ కరెక్ట్ సార్, చిరంజీవి గారు సార్ దేవుడు లాంటి సార్. ఈ 2 నెలలు ఎలా ఉండాలి, ఎలా తినాలని ఈ యొక్క దీంట్లో ఉంటే చిరంజీవి గారు మమ్మల్ని కాపాడారు సార్. సూపర్ సార్. ఈ మెహర్బా కన్సల్టెన్సీ వాళ్ళకి అప్పచెప్పారు. మీరు చాలా బాగా పనిచేస్తున్నారు సార్. ట్రిపుల్ సి అనేది సూపర్ సక్సెస్ఫుల్ సార్. దిస్ ఫస్ట్ సార్. వీళ్ళకి సలాం చేయాలి సార్, వీళ్ళకి సల్యూట్ కొట్టాలి సార్. దాంట్లో చిరంజీవి గారు 100 సంవత్సరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన తల వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై హింద్. సినీ కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసిస్ చారిటీ మన కోసంకు ప్రముఖ నిర్మాణ సంస్థ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ తరపున ఆర్బి చౌదరి మరియు ఎన్వి ప్రసాద్, పరాజ్ జైన్ సంయుక్తంగా 5 లక్షల విరాళాన్ని అందించారు. ఈ 5 లక్షల విరాళాన్ని శుక్రవారం నాడు ఆర్టీజీఎస్ ద్వారా సిసిసికి పంపించారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నడుస్తున్న కరోనా క్రైసిస్ చారిటీ సిసిసికి ప్రముఖ నిర్మాత మోహన్ చెరుకురి 5 లక్షల విరాళం ప్రకటించారు. షూటింగ్ లేక ఉపాధి కరువై ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులకు సిసిసి ఆదుకుంటున్న తీరు అభినందనీయమని, అందులో తాను భాగం కావాలనే ఉద్దేశంతో తన వంతు సాయంగా విరాళం అందిస్తున్నానని ఆయన చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ మన కోసంకు కథానాయకులు కూడా విరాళాలు అందిస్తున్నారు. శనివారం ఉదయం మిల్కీ బ్యూటీ తమన్నా కూడా 3 లక్షల విరాళాన్ని అందజేశారు. తను ఈ విరాళాన్ని ఆర్టీజీఎస్ ద్వారా సిసిసికి పంపించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ చారిటీ మన కోసంకు సినీ పరిశ్రమ 24 శాఖల్లోని అందరికీ నిత్యావసర సరుకులు అందిస్తున్న సంగతి తెలిసిందే. సినీ పాత్రికేయులకు కూడా ఈ సాయం అందాలన్న మెగాస్టార్ చిరంజీవి గారి ప్రతిపాదనకు సిసిసి కమిటీ ఏకీభవించి సినిమా జర్నలిస్టులకు, ఫోటో జర్నలిస్టులకు గత 3 రోజులుగా నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల కుటుంబ సభ్యులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి గారికి మరియు తమ్మారెడ్డి భరద్వాజ గారికి, సి కళ్యాణ్ గారికి, ఎన్ శంకర్ గారికి, మెహర్ రమేష్ గారికి, ఇతర సిసిసి కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలను తెలిపారు. లాక్డౌన్ సమయంలో పోలీసులు అందిస్తున్న సేవలను కొనియాడుతూ ప్రముఖ సంగీత దర్శకుడు రఘుకుంచే సలాం పోలీస్ అన్న అనే పాట రాసి పాడారు. ఈ పాటకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. రఘుకుంచే పాడిన ఆ పాట ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కరోనా మహమ్మారిపై మనమంతా చేస్తున్న యుద్ధంలో ముందు వరుసలో ఉన్న పోలీసుల సేవల గురించి సినీ ప్రముఖులంతా ఆలోచిస్తున్నారు. తాజాగా ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పోలీసుల కోసం తన వంతు సాయం చేశారు. ఆ వివరాలు ఇప్పుడు మనం చూసేద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో పోలీసుల పవర్ ఏంటో చూపించారు పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్. అలాంటి పోలీసులు కరోనా వైరస్ నేపథ్యంలో రాత్రనక పగలనక చేస్తున్న సేవలు చూసిన హరీష్ శంకర్ వారికి తన వంతు ఏదైనా చేయాలనుకున్నారు. అందులో భాగంగా 2500 శానిటైజర్లను పోలీసులకు హరీష్ శంకర్ అందించారు. పోలీసులపై తనకున్న అభిమానాన్ని ఆయన ఇలా చాటుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మరో పాటతో ముందుకొచ్చారు. చేతులు శుభ్రం చేసుకోవడంపై ఇటీవల ఓ అవేర్నెస్ సాంగ్ ను రూపొందించిన కోటి ఈసారి పోలీసులపై పాటను రూపొందించారు. లాక్డౌన్ నేపథ్యంలో 24 గంటలు తమ సేవలను అందిస్తున్న పోలీసులకు సెల్యూట్ చేస్తూ జై హో పోలీస్ అనే పాటను
సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు. ఆ పాటను ఇప్పుడు మనం చూద్దాం. Jai Ho Police, you are the warriors. Jai Ho Police, you are the saviors. Oh police, మీ వల్లే మేము పదిలం. Oh police, మా కొరకు మీది యుద్ధం. ఈ ఆపదలో నా రక్షణ కవచం మీరయ్యారంట. అందరి క్షేమం కోరుతూ నిత్యం నలిగే సేవకుడా. ఓ పోలీస్, నీ త్యాగమెట్ల కొలవం. ఓ పోలీస్, నీ మేలు మేము మరవం. ఆపద వస్తే ముందుకు దూకే సాయం మీరేగా. సంఘము మొత్తం ఇల్లని తలచే రక్షణ మీదేగా. కష్టము అది కష్టం కాదంట. నీ యూనిఫామ్ పని చేసే ప్రతి పూట. ఏ ప్రాణము కొండెక్కదు దీనంగా. నీ ప్రాణమే అండగా ఉండగా. కన్న తల్లి కడచూపైన నోచుకోక నీవే ఉన్నా. మమ్మే కంటి రెప్పల్లా కాచావురా. కర్ఫ్యూ అయినా లాక్డౌన్ అయినా డ్యూటీలోన మీరేలే. నిజాయితీ ప్రతిరూపం పోలీసులే. అరెలేదుగా నీకు విరామం, విధిలోన చూడవు సమయం. అభివందనమన్నాం పోలీస్ సోదరా. ఆపద రాకుండా చూసావు. ఆ దారిలో నీ నిద్ర మరిచావు. మా కోసమే రోజంతా పనిచేసి నీ ఆకలే ఎన్నడూ చూడవు. అమ్మా లేడీ పోలీసులు కుటుంబాన్ని వదిలొచ్చారు. కర్తవ్యాన్ని తలకెత్తారు. తల్లుల్లాగా కాపాడారు మీరందరూ. అన్నపూర్ణ మీరయ్యారు. అపరకాళి మీరయ్యారు. కాకిలోని ఆదిశక్తే మీరందరూ. అరెలేదుగా నీకు విరామం, ఇదిలోన చూడవు సమయం. అభివందనమన్నాం సాగు సాగిపో. పోలీస్ డిపార్ట్మెంట్ ని మనం అందరూ గౌరవిద్దాం, వాళ్ళకి సహకరిద్దాం. జై హో పోలీస్. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాతో పెద్ద డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాతో సెన్సేషన్ హిట్ అందుకుని పెద్ద డైరెక్టర్ రేంజ్ కి ఎదిగారు తరుణ్ భాస్కర్. డైరెక్టర్ గా మంచి సినిమాలు చేస్తూనే పలక్నామదాస్ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మీకు మాత్రమే చెప్దాం ద్వారా హీరోగా కూడా ఆయన సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేసుకున్నారు తరుణ్ భాస్కర్. తరుణ్ భాస్కర్ తన అభిమానులతో అందుబాటులో ఉండేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తరుణ్ భాస్కర్ దాస్యం పేరుతో ఆయన ట్విట్టర్ ఖాతా తెరిచారు. ఆయన అకౌంట్ దాదాపు 1000 మంది ఫాలో అవుతున్నారు. ఇదిలా ఉంటే తరుణ్ భాస్కర్ డైరెక్టర్, యాక్టర్ తో పాటు గాయకుడిగా కూడా మారారు. రాప్ సింగ్ రోల్ రైడర్ తో కలిసి ఓ పాటను పాడారు. ఆ పాట ఇప్పుడు మనం విందాం. ఏంటండి రావు గారు? కులసేన వర్మ గారు ఎక్కడండి, నా సావుకొచ్చాడు మా వాడు. ఏంటి మీ వాడు కూడానా? అవునండి, సినిమా పిచ్చి పట్టిపోయింది నా వాడికి. సాయిరామ్ ఏమంటున్నాడు ఏంటి? ఏమంటాడు అందరికి తెలిసిందేగా. అగ్రవర్ణాల ఆధిపత్యంపై
డైరెక్టర్ కరుణ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం పలాస 1978. శ్రీకాకుళం జిల్లాలోని పలాస అనే ఊళ్ళో జరిగిన కథ ఇది. కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా థియేటర్లో ఎక్కువ రోజులు ఆడకపోయినా ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ఫామ్ లో తన సత్తా చాటుతోంది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో థియేటర్లన్నీ మూతపడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రేక్షకులు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా తమకు నచ్చిన సినిమాలను ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలాస 1978 మూవీ ఏప్రిల్ మొదటి వారంలో అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. అయితే మొదటి వారంలోనే దాదాపు 4 లక్షల మంది పలాస సినిమాను వీక్షించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. పలాస సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ లో చూసి చాలా మంది ఫోన్లు చేసి అభినందిస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు సంతోషంకు తెలియజేశారు. రక్షిత్ శెట్టి నక్షత్ర జంటగా నటించిన పలాస 1978 చిత్రాన్ని తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో జ్ఞాన్ అల్లూరి వరప్రసాద్ గారు నిర్మించారు. కరుణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, మీడియా 9 విడుదల చేశాయి. ఇక అమెజాన్ ప్రైమ్ లో పలాసతో పాటు మరో ఫీల్ గుడ్ మూవీ రాజావారు రాణివారు సినిమా కూడా మంచి ఆదరణ పొందుతోంది. స్వచ్ఛమైన పల్లెటూరు ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా రవికిరణ్ కోలా దర్శకత్వం వహించారు. మనో వికాస్, మనోజ్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న కేజీఎఫ్ 2 టీజర్ పై అధికార ప్రకటన వచ్చింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. హుంబులే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కరగందూర్ నిర్మిస్తున్న కేజీఎఫ్ 2 చిత్రానికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేజీఎఫ్ 2 టీజర్ ను ప్రస్తుత లాక్డౌన్ పీరియడ్ లోనే విడుదల చేయనున్నారని, దీనిపై 2-3 రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని ప్రచారం జరిగింది. అయితే అదంతా అబద్ధమేనని చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాత క్లారిటీ ఇచ్చేశారు. కేజీఎఫ్ 2 టీజర్ ను ఇప్పుడిప్పుడే విడుదల చేసే ఆలోచన తమకు లేదని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత విడుదల తేదీ చూసుకుని ఆ తేదీకి దగ్గర సమయంలోనే టీజర్ ను విడుదల చేస్తామని క్రియేటివ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన కార్తిక్ గౌడ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఈ చిత్రంపై వినిపిస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. మీరు నిజమైన హీరోలు అంటూ లాక్డౌన్ గురించి అల్లరి నరేష్ ఏం చెప్తున్నారు ఇప్పుడు మనం చూద్దాం. ఈ లాక్డౌన్లో మనకో 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్స్కి, మెడికల్ స్టాఫ్కి, రెవెన్యూ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అండ్ ఆల్ ద గవర్నమెంట్ అఫీషియల్స్కి బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ మై సైడ్. మీరు నిజమైన హీరోలు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత జక్కన్న చేసే సినిమా క్లారిటీ వచ్చేసింది. మహేష్ బాబు హీరోగా తన తదుపరి చిత్రాన్ని దుర్గార్ట్స్ బ్యానర్ లో చేయబోతున్నట్లు రాజమౌళి క్లారిటీ ఇచ్చేశారు. త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. శుక్రవారం రాత్రి మిస్సమ్మ సినిమాలో ఓ పాటను చూస్తూ ఆ పాటలో అప్పుడు సినిమాలో ఎలా డాన్స్ చేశారు, ఇప్పుడు కూడా అదే విధంగా డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు జమున గారు. ఆ వీడియో ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. చూడు ఇట్లా పెట్టి ఇలా పెట్టాలి. ఎన్నో ప్రతిఘటనలను, మరెన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్య సాహసాలతో, నీతి నిజాయితీలతో తమ విధులను నిర్వహిస్తూ పోలీసు ఆఫీసర్లను స్ఫూర్తిగా తీసుకుని వారి సేవలను వెలుగులోకి తేవడం కోసం ఓ సిన్సియర్, డేరింగ్ అండ్ డాషింగ్ పోలీసు ఆఫీసర్ కథతో మా తదుపరి చిత్రం రూపొందిస్తున్నామంటున్నారు నర్రా శివనాగేశ్వరరావు. ఒక పోలీస్ కథతో రూపొందబోతున్న ఈ సినిమాలో మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి హీరోగా నటించబోతున్నారు. సుగ్రీవ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో మెగా మ్యూజిక్ డైరెక్టర్ కోటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయబోతున్నారు. త్వరలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతుందని దర్శకులు నర్రా శివనాగేశ్వరరావు తెలియజేశారు. ఈ సినిమాని నిర్మాత ఎంఎస్ఆర్ చౌదరి నిర్మిస్తున్నారు. విలక్షణమైన పాత్రలో భారతీయ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు తమిళ అగ్ర కథానాయకుడు విక్రమ్. శుక్రవారం ఆయన 54వ జన్మదినం జరుపుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పుట్టినరోజు కానుకగా తన కొత్త సినిమా మహావీర్ కర్ణ నుంచి ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది చిత్ర బృందం. ఈ మేకింగ్ వీడియోలో కర్ణుడిగా విక్రమ్ లుక్ ను చూపించారు. సెట్స్ లో ఆయన విల్లును ఎక్కువ పెట్టుతున్న సన్నివేశాన్ని చూపించారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో యునైటెడ్ ఫిల్మ్ కింగ్డమ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆర్ఎస్ విమల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తమిళంతో పాటుగా తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా మేకింగ్ వీడియోను ఇప్పుడు మనం చూసేద్దాం.
పంచవల సినిమాతో తెరంగేటం చేసిన మాధవీలత ఆ తర్వాత పలు సినిమాల్లో కథానాయిక నటించారు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే మాధవీలత ఇంటి పేరుతో ఓ వీడియో చేసింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అయింది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. పసుపులేటి వారి పలుకులు కూడా వినండి. రాయపురెడ్డి వారి రాజసం, నల్లవారి నిజాయితీ, దాసరి వారి దయ, బలవల వారి వాక్చాతుర్యం, కట్టకిరెడ్డి వారి కరుణ, కన్నాబద్దల వారి గుణం, వీరవారి వాత్సర్యం, గుండుబోగుల వారి దూకుడు, నయనాల వారి నైపుణ్యం, చల్లావారి సేవాభావం, కానూరి వారి కర్తవ్యం, గంధం వారి అభిమానం, మంగిన వారి మానవత్వం, కొత్తపల్లి వారి కొంటతనం, అడబాల వారి మంచితనం, బెల్లంకొండ వారి బాధ్యత, శృంగారపు వారి చిలిపితనం, నిమ్మల వారి నీతి, దివివారి ధైర్యం, ఎనుమల వారి ఎదురులేనితనం, బండ్రెడ్డి వారి బడాయి, అడ్డాల వారి స్నేహం, పప్పుల వారి పలుకుబడి, పిప్పల్ల వారి ప్రేమ, ఆకుల వారి ఆప్యాయత, తోటవారి బాట, లింగోలు వారి చాతుర్యం, అధికారి వాట చైతన్యం, ముప్పర్తి వారి మర్యాద, గోపువారి గౌరవం, పుప్పాల వారి పౌరుషం, బండారు వారి పనితనం, బొనం వారి చాకచక్యం, కొనితల వారి ప్రతిభ, ఎరంశెట్టి వారి ఎలుగుదల, ముత్యాల వారి పట్టుదల, దొడ్డవారి దర్జా, పోతురాజు వారి పలుకుబడి, సుంకర వారి సహవాసం, ఏపుగంటి వారి ఆదిత్యం, కలువకొల్లని వారి పద్ధతి, నిమ్మకాయల వారి గెడుసుతనం, రమణం వారి తెగువ, యాతం వారి భక్తి, ఇంటిపల్లి వారి పరిహాసం, మేడిచర్ల వారి సరసం, పూసల వారి పరిచయం, ఆరేటి వారి కలివిడి, అరవవారి కల్మషం, వానరాశి వారి చొరవ, ఆచంట వారి సరదా, పరసావారి ఐకమత్యం, సిద్దిరెడ్డి వారి సైన్యం, పులగం వారి బలగం, యాళ్లవారి మొండితనం, ఏడిదవారి పంతం, గునిశెట్టి వారి గడుసుతనం, ఎండుగుల వారి జ్ఞానం, నామన వారి సంప్రదాయం, బొలిశెట్టి వారి అనురాగం, సురిశెట్టి వారి చుట్టరికం, ఒరుగువారి అనుకువ, పున్నం వారి తపన, విజున వారి కమ్మదనం, రుద్రవారి బంధం, అడపవారి ఔదార్యం, గణసాల వారి మేధస్సు, గుడుగువారి గర్వం, నెదునూరి వారి అందం, చెగొండి వారి దమ్ము, మైగాపుల వారి బుజ్జగింపు, చింతవారి పాలన, దారపురెడ్డి వారి గుండె ధైర్యం, కామిశెట్టి వారి బలం, వంగవీటి వారి చరిత్ర, భూపతి వారి బుద్ధి, దూది వారి శుద్ధి, లంకలపల్లి వారి సంస్కృతి, తోరం వారి పరపత్రి, ముచ్చర్ల వారి మైత్రి, తిరుమల వారి పట్టుదల, మెట్ల వారి లాలన, వరాద వారి బంధుత్వం, తోలేటి వారి పలకరింపులు, కాపిశెట్టి వారి గొప్పలు, ఐతరం వారి చలాకితనం, అందేవారి బంధం, రంబల వారి రక్షణ, ఎడ్లపల్లి వారి ప్రతిష్ట, కోళ్లవారి కవ్వింపు, వన్నెంరెడ్డి వారి ఓర్పు, కొప్పర్తి వారి కూర్పు, నూకల వారి నైజం, సాలాది వారి నాయకత్వం, చూడపన్నేని వారి సాహసం, వీళ్ళగారి గాత్రం, జుట్టు వారి తెలివి, కంచు స్తంభం వారి రౌద్రం, నల్లం వారి శక్తి, గ్రంథి వారి లాలన, లక్కు వారి ఐక్యత, పోలిశెట్టి వారి పరపతి, పినిశెట్టి వారి నమ్మకం, పులపర్తి వారి సంబంధం, కోటికలపూడి వారి కిటుకులు, మెంటి వారి సాకారం, మాదాసు వారి స్నేహభావం, పంతం వారి ధర్మసేవ, కింకిపాటి వారి సహాయం, డేగల వారి టేరింగ్, కోనేవారి కలుపుగోలు, అల్లూరి, రావూరి, కొండ్రెడ్డి, దుసనపూడి, ఒలిశెట్టి, అల్లపల్లి, ఎడ్ల, అమర, కత్తుల, ఏకం, మానే, పంజ, పిన్ని, కొమ్మాన, ముక్కు, ముద్దల, యాదంరెడ్డి, కొండవీటి, జక్కంపూడి, బోడపాటి, దండ్ల, పొలినాటి, తాడి పాయసం, ధూళిపూడి, శెట్టి, రామిశెట్టి, రామాయణం, తమ్మిరెడ్డి, కొమ్మిశెట్టి, ఉంగరాల, కోటిపల్లి, గోపిశెట్టి, గుండా, బత్తుల, గంజి, మద్దాల, వర్ధనీడి, కడంశెట్టి, కాయల, మేలం, సీతాలు, గాజుల, పిల్ల, సప్పిశెట్టి, కొప్పినీడి, సింహాద్రి, నంద్యాల, పులి, జక్కంపూడి, పసుపులేటి, వంగ, భీమాల, ముద్రగడ, వాసిరెడ్డి, చందూరి, ఆదూరి, పలక, కొట్టు, పెన్నాడ, ఏలూరి, రాగిరెడ్డి, చౌటపల్లి, చింతలపూడి, కొప్పిశెట్టి, నల్లం, బండి, గుప్తావు, చిండూరి, ఆగిశెట్టి, తమ్మ, సత్యనేని, నొడ్డవోలు, మద్యం శెట్టి. ఇది మా బంధుబలం. మాకు మేమే మిత్రులం, మాకు మేమే వీరులం, మాకు మేమే ధీరులం, మాకు మేమే శూరులం, మాకు మేమే బంధువులం, మొత్తానికి మేమంతా కాపు సోదరులం, రక్త సంబంధికులం. స్టే హోమ్, స్టే సేఫ్. సంతోషం యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు పంపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇంకా మరెన్నో మంచి మంచి విశేషాలు మాకు అందజేయాలని, మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. మా వాట్సాప్ నంబర్ 9849078826.